నంద్యాల జిల్లా బనగానపల్లె సెంటర్ దివ్యాంగులు జీవితంలో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి అని బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్ వికలాంగుల సభను ఉద్దేశించి వికలాంగులకు తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల సమాజంలోని వ్యక్తులు సానుకూలంగా దయతో మెలగాలే కానీ వారిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు అని ఆయన ఇతరులకు తెలియజేశారు. దేవుడు వీరికి అవయవాల లోపం ఉంది కానీ వీళ్ళు ముందుకు వెళ్తే అన్ని విజయాలే వరిస్తాయి అని ఆయన దివ్యాంగులు ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా దివ్యాంగ జేఏసీ అధ్యక్షులు ఆందనం దేవరాజు మాట్లాడుతూ సుదీర్ఘ దివ్యాంగుల పోరాట ఫలితంగా ఒక్కో డిమాండ్ను దివ్యాంగులు నెరవేర్చుకుంటున్నారు అని, ఇది రాబోయే రోజుల్లో దివ్యాంగులకు శుభ పరిమాణాలే ఉంటాయి అని తెలిపారు. స్థానిక సంస్థలు ఎన్నికలు త్వరలో దివ్యాంగులకు రిజర్వేషన్లు కూడా వర్తింపచేసే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని, ఈ విషయంలో దివ్యాంగులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన తెలిపారు. త్వరలో దివ్యాంగులకు 3 సెంట్ల స్థలం విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో దివ్యాంగుల సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉండాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, దివ్యాంగుల జిల్లా నాయకుడు రామన్న, మండల నాయకులు అజీజు, గోపి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మీరంతా మీ యొక్క సంక్షేమం గురించి కార్యక్రమం పెట్టుకోవాలి. అందులో తరగతి మీ అకౌంట్ మీరు అందరూ మీరు దేవుడు కొద్దిగా చిన్న చూపు చూపించినప్పుడు కూడా మీరంతా ధైర్యంగా మీ శక్తియుక్తులని కూడగట్టుకొని జీవనాన్ని సాగిస్తున్నారు. మనిషికి ఎందుకంటే దేని ప్రత్యేకత దాన్ని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మిత్రులందరిలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉండాల్సినదానికి తక్కువ ఉండడం వల్ల దాన్ని మిగతా వాళ్ళతో పోటీ పడలేక పనిచేయడంతో కానీ లేకపోతే దాని ద్వారా ఇప్పుడు మనం కొన్ని సంక్షేమాల అవసరం వేసుకొని ఇక్కడ మీరంతా పెట్టుకోవడం జరిగింది. దీనికి మేము మీ పట్ల పోలీస్ శాఖ తరఫున మీరు మీద ఎవరు కూడా చిన్న చూపు చూడకుండా, ఏ వ్యక్తి కూడా మీకు ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ఫిజికల్ కానీ మెంటల్ కానీ ఇబ్బంది కలగజేయకుండా పోలీస్ శాఖ నుంచి మీ అందరికీ కూడా పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. ఇప్పుడు మీకు నాకు తెలిసి పెన్షన్ కొంతమందికి వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజే బస్సు ఉచిత పాస్ ఇచ్చినట్టున్నారు. అది కూడా